హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి మనకి వేరియస్ కేటగిరీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులను రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇందులో కొన్ని మంచి పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇక వివరాల్లోకి వెళ్తే యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్లీ ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలి. సేమ్ ఇదే డేట్ నుంచి అంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచే ఈ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ముందుగానే చెప్పాను కదా, నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులను రిక్రూట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులను కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి గ్రూప్ ఏ కేటగిరీ పోస్టులు, గ్రూప్ బి కేటగిరీ పోస్టులు అండ్ గ్రూప్ సి కేటగిరీ పోస్టులు అని చెప్పి వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో మనం షార్ట్ లిస్ట్ చేసి తెలుసుకోవాల్సిన పోస్టులు ఏమైనా ఉన్నాయంటే అవి ఓన్లీ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన పోస్టులు మాత్రమే. ఎందుకంటే రిమైనింగ్ పోస్టులకు చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు క్వాలిఫికేషన్స్తో పాటు. సో అందుకోసం మనం ఈ గ్రూప్ ఏ అండ్ ఏవైతే గ్రూప్ బి కేటగిరీ పోస్టులు ఉన్నాయో వాటి డీటెయిల్స్ని అయితే స్కిప్ చేద్దాం ఈ వీడియోలో. గ్రూప్ సి కేటగిరీలో కూడా మనకి అన్ని పోస్టులు సూట్ అవ్వవు, జస్ట్ మనకి 3 పోస్టులు మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో అవి చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్ అండ్ సెక్యూరిటీ గార్డ్. సో ఈ 3 పోస్టులు మాత్రమే మనకి ఈ నోటిఫికేషన్లో యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు. సో ఒకసారి ఈ పోస్టుల గురించి మాట్లాడితే ఈ 3 పోస్టులు మీరు ఏ పోస్ట్కి అప్లై అయితే చేయాలన్నా సరే మీ ఏజ్ అనేది చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే కనపడుతుంది మ్యాక్సిమం 27 ఇయర్స్. ఇక మనం ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయితే లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుంది. అండ్ డ్రైవర్ జాబ్కి సెలెక్ట్ అయినా సరే లెవెల్ 3ఏ, సెక్యూరిటీ గార్డ్ జాబ్కి సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం ఉంటుంది. సో ముందుగా లెవెల్ 3 శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ 30 నుంచి 40,000 మధ్యలో శాలరీ వస్తుంది. లెవెల్ 1 శాలరీ అంటే మనకి 22,000 నుంచి 27,000 మధ్యలో శాలరీ వస్తుంది. అయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే టోటల్గా 30 పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. అండ్ డ్రైవర్కి సంబంధించి చూసుకుంటే ఓన్లీ 2 పోస్టులు మాత్రం ఉన్నాయి. ఫైనల్లీ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి చూసుకుంటే 10 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో బేసిక్ డీటెయిల్స్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆ పోస్టులకు సంబంధించిన బేసిక్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం కదా. ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనే డీటెయిల్స్ని క్లియర్గా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకున్నాం కదా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూనియర్ అసిస్టెంట్ గురించి మాట్లాడదాం. జూనియర్ అసిస్టెంట్ గురించి మాట్లాడినట్లయితే ఈ జాబ్స్కి ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వారు, సైన్స్ బ్యాక్ డ్రాప్, ఇలా ఏ బ్యాక్ డ్రాప్లో అయినా సరే డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. విత్ 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా చూడొచ్చు. సో ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినవి ఇంకా 2 పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి చూసుకున్నట్లయితే మనకి డ్రైవర్, రెండోది చూసుకుంటే సెక్యూరిటీ గార్డ్. ముందుగా డ్రైవర్ పోస్ట్కి సంబంధించి చూస్తే ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్, రెండో పోస్ట్ ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్తో పాటు ఏవైతే లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ ఉంటాయో వాటిని డ్రైవింగ్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ ఆల్సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఫైనల్గా 3వ పోస్ట్ చూసుకుంటే సెక్యూరిటీ గార్డ్. టోటల్గా 10 పోస్టులు ఉంటే 5 అన్రిజర్వ్డ్, 1 ఎకనామికల్ వీకర్ సెక్షన్, 2 ఓబీసీ అండ్ రిమైనింగ్ 2 ఎస్సీ కేటగిరీ అని చెప్పి డివైడ్ అయితే చేశారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ విత్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏవైతే మనకి రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ ఉంటే ఆ విధంగా స్టాండర్డ్స్ ఉంటే అండ్ మిలిటరీ స్టాండర్డ్స్ ఉంటే ఆ స్టాండర్డ్స్ ఉంటే ఈ సెక్యూరిటీ గార్డ్ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ ఐఐటి మద్రాస్కి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. సో అయితే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పి మీకు ముందుగా షేర్ చేశాను. ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి స్టార్టింగ్ డేట్ మనం ఫిబ్రవరి 10వ తారీఖు అని చెప్పుకున్నాం కదా. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి మార్చి 12వ తారీఖు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డేట్ చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. దానితోపాటు ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. సో ఆ విధంగా మనం ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్ టు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి అప్ టు 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్ 500 రూపీస్ ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు కూడా అందరూ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి మనకి సీరియల్ నెంబర్ 8లో ఉంది.
అక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ క్లియర్గా అయితే కనబడతాయి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ ఐఐటి మద్రాస్ నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. సెలక్షన్ ప్రాసెస్ అంటారా, అప్లై చేసిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించిన టెస్టులు కండక్ట్ చేసి ఫైనల్లీ మెరిట్ వచ్చిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. చాలా సింపుల్గా స్వీట్గా అయితే నోటిఫికేషన్లో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి.